రోజు ఓంకారం కార్యక్రమంలో గురువుగారు చెప్పిన విషయాలు మరోసారి మీకోసం. విశ్వావాసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్ష దశమి, గురువారం, ప్రస్తుతం మృగశిర నక్షత్రం, మహానక్షత్రంలో అడుగుపెట్టిన అత్యంత విశేషమైన రోజు అని గురువుగారు తెలియజేశారు. దశమి గురువారం కలిసొచ్చిన ఈ రోజు మంత్రజపానికి ఉత్తమమైన రోజు. ఈ రోజు మనందరూ కూడా జపించవలసిన మంత్రం ఓం మహాలక్ష్మీయే నమః. ఈ రోజు ప్రకృతిలో మహాలక్ష్మి గుణాలు అధికంగా ఉంటాయి. ఎవరైతే లక్ష్మీదేవి నామస్మరణ చేస్తారో, విశేషంగా పూజిస్తారో వారికి దారిద్ర్యం తొలగి మనసుకు ఉల్లాసం, ప్రశాంతత కలుగుతాయి. మన సంకల్పాలతో చేసే ప్రయాణంలో విఘ్నాలు లేకుండా అమ్మవారు కాపాడుతారని గురువుగారు చెప్పారు. అందుకే అందరూ భక్తితో జపించాలి. ఓం మహాలక్ష్మీయే నమః. 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 ఈ రోజు మంచి మాట. మనస్సు నియంత్రణ. మీ మనసుపై మీకు నియంత్రణ లేకపోతే పరిస్థితులు మిమ్మల్ని నియంత్రిస్తాయి. మనసు అంటే కోరికలు, మనసు అంటే ఆలోచనలు, మనసు అంటే ప్రవర్తన. మనసు అదుపులో లేకపోతే అది కోపం వైపు పోతుంది, ఆశ వైపు పోతుంది, క్రోధం వైపు పోతుంది. అప్పుడు మనమే దుఃఖాన్ని ఆహ్వానిస్తాము. మనసు అదుపులో ఉంటే కోపం వచ్చినా కంట్రోల్ చేస్తాం, ఆశ వచ్చినా కంట్రోల్ చేస్తాం. మాట్లాడే ముందు ఆలోచిస్తాం, నిర్ణయాలు తీసుకునే ముందు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. గురువుగారు చెప్పిన ఉదాహరణ, ఈ కాలంలో ఉదయం లేవగానే మొబైల్ చేతిలోకి తీసుకోకపోతే కొందరికి రోజు మొదలవదు. మొబైల్ లేకపోతే చిరాకు వస్తుంది. మనుషులు దూరమైనా బాధ లేదు, మొబైల్ దూరమైతే మాత్రం నరకం. అంటే ఏమిటి? మనమే మనసుని నియంత్రించడం లేదు, మొబైల్ మనల్ని నియంత్రిస్తోంది. సోషల్ మీడియా మనసుని కట్టిపడేస్తోంది. ఇది ప్రమాదకరమైన స్థితి అని గురువుగారు హెచ్చరించారు. మహారాజు గుర్రం కథ. ఒక మహారాజు అడవిలో నుంచి ఒక అడవి గుర్రాన్ని పట్టుకొస్తాడు. దానిని ఎంత ట్రైన్ చేసినా తన మాట వినదు. ఎప్పుడైతే తాను ఎక్కాలనుకుంటాడో దూకేస్తుంది. మహారాజు ఒక ఋషిని అడుగుతాడు, ఈ గుర్రాన్ని ఎలా అదుపులో పెట్టాలి? ఋషి ఒక మాట చెబుతాడు, ముందు నీ మనసుని నువ్వు అదుపులో పెట్టుకో, అప్పుడు వేరేవన్నీ నీ అదుపులోకి వస్తాయి. మహారాజు తన మనసుని నియంత్రించడం నేర్చుకుంటాడు. తర్వాత గుర్రం కూడా అతని అదుపులోకి వస్తుంది. ఇది మనసు శక్తి. తండ్రి కూతురు కథ. సోషల్ మీడియా గురించి. ఒక తండ్రి తన కూతురిని ఎంతో ప్రేమగా పెంచుతాడు. చిన్నప్పుడే ఇచ్చిన ఉంగరం, వాచ్ ఇవన్నీ ఆమె జాగ్రత్తగా దాచుకుంటుంది. ఒకరోజు తండ్రి అడుగుతాడు, అవి విలువైనవి కాబట్టి దాచుకున్నావు కదా? ఆమె అంటుంది, అవునానా. అప్పుడు తండ్రి చెబుతాడు, వస్తువులు అంత విలువైనవి అయితే నువ్వు ఎందుకు నీ శరీరాన్ని, నీ వ్యక్తిత్వాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నావు? మాకు అన్నింటికన్నా విలువైనది నువ్వే. ఈ మాటలు విని ఆమె తన సోషల్ మీడియా ఫోటోలు తొలగిస్తుంది. గురువుగారు చెప్పిన సందేశం, మనసుని అదుపులో పెట్టుకోకపోతే ఆశలు మనల్ని అమ్మేస్తాయి. మనల్ని మనం నియంత్రించుకోవడం రాకపోతే ఒక రోజు పరిస్థితులే మనల్ని నియంత్రిస్తాయి. మనసుని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పాలి. ఈ రోజు గురువుగారు చెప్పిన తారాబలం. అశ్విని, మఖ, మూల, ప్రత్యక్తార, భరణి, పుష్య, పూర్వాషాఢ, క్షేమతార, కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ, విపత్తార, రోహిణి, హస్త, శ్రవణం, సంపత్తార, మృగశిర, చిత్త, ధనిష్ట, జన్మతార, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పరమమిత్రతార, పునర్వసు, విశాఖ, పూర్వభాద్రపద, మిత్రతార, పుష్య, అనురాధ, ఉత్తరాభాద్రపద, నైధనతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి, సాధకతార. మన సంప్రదాయంలో ఉప్పు ఎందుకు చేతిలో ఇవ్వకూడదు? గురువుగారు ఎంతో వైజ్ఞానికంగా వివరించారు. ఉప్పు త్వరగా కరిగే స్వభావం కలది. మన శరీరంలోని టాక్సిన్స్ చెమట ద్వారా బయటకు వస్తాయి. ఉప్పు ఒకరి చేతిలో నుంచి మరొకరికి ఇచ్చినప్పుడు సూక్ష్మజీవులు, రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకే పూర్వం ఆకుపై ఉప్పు పెట్టేవారు. ఎదుటివారు తాము అవసరమైనంత తీసుకునేవారు. దీనివల్ల శుభ్రత, గౌరవం, ఆరోగ్య పరిరక్షణ మూడు కలిసొస్తాయి. మన సంప్రదాయం వైజ్ఞానికతతో నిండిపోయినదని గురువుగారు స్పష్టం చేశారు.
వాస్తు శాస్త్రం సైన్స్ లేదా నమ్మకమా? గురువుగారు చెప్పారు, వాస్తు అనేది ప్రకృతి ఆధారిత సైన్స్. పూర్వం గాలి ప్రవాహం, సూర్యకాంతి, తేమ స్థాయి, ఆక్సిజన్ లెవెల్స్ ఇవన్నీ గమనించి ఇళ్లను నిర్మించేవారు. ఇంట్లో బద్ధకం, నిద్ర, డల్ ఫీలింగ్ వస్తే అది గాలి ప్రసరణ లోపం, వెలుగు లోపం లేదా నెగిటివ్ ఎనర్జీ అని అర్థం. పరిష్కారం: విండోలు పెద్దగా చేయడం, గాలి వెలుగు సరిచేయడం, అవసరమైతే పంచలోహాలతో చేసిన శ్రీవాస్తు యంత్రం ఏర్పాటు చేయడం. దీనితో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మన ఆరా కూడా యాక్టివ్ అవుతుంది. రేపటి పూజ సూచన: కుజదోష నివారణ. ఎవరికైనా జన్మజాతకంలో కుజదోషం వల్ల సంతాన సమస్య, వంశపారంపర్య సమస్యలు ఉంటే రేపు ఉదయం తలస్నానం చేయాలి. పసుపు నీళ్లు తీసుకుని జిలేడు చెట్టుకు పోయాలి. 9 ప్రదక్షిణలు చేయాలి. లేదా జిలేడు ఆకులపై 2 దీపాలు వెలిగించి శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుడి ముందు నమస్కారం చేయాలి. ఈ రోజు యోగక్షేమం, రుణ విమోచనం. ఎవరికైనా అప్పుల బాధ, బంగారం రుణంగా పెట్టడం, ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ రోజు సాయంత్రం మహాగణపతికి ఎర్ర గన్నేరు పూలతో అర్చన, కొబ్బరి నూనెతో దీపం, తీయని నైవేద్యం సమర్పించి గణపతి రుణ విమోచక స్తోత్రం పారాయణం చేయాలి. అలా చేస్తే రుణబాధలు తొలగి ఆర్థిక శాంతి కలుగుతుందని గురువుగారు ఆశీర్వదించారు. మహాలక్ష్మి అనుగ్రహం మనందరిపై ఉండాలి. మనస్సు నియంత్రణ శక్తి మనందరికీ కలగాలి. ఓం మహాలక్ష్మియే నమః. మన సంప్రదాయాన్ని గౌరవిద్దాం. వైజ్ఞానికతను గుర్తించుకుందాం. పాజిటివ్ ఎనర్జీతో ముందుకు సాగుదాం. మళ్ళీ రేపు మరో దైవ సందేశంతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు. నమస్కారం.